నిఘా తెలుగు టీవీకి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ న్యాయవాది టీజేజీ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు. గుంటూరు నగరం అరండల్పేటలో ప్రముఖ సీనియర్ న్యాయవాది టీజేజీ శ్రీనివాసరావు కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. మొత్తం 116 మందిని సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా టీజేజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేటి పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. క్రిమినల్ శక్తులు దేశాన్ని పరిపాలించే పరిస్థితులు ఏర్పడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ ఎంత ముఖ్యమో ప్రజల రక్షణ, ప్రజల భద్రత, రాజ్యాంగ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇన్నేళ్లుగా ఎంతో మంది బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, తమకు న్యాయం జరిగిందని సంతృప్తిగా చెప్పిన బాధితులు ఎంతమంది ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెబుతున్నప్పటికీ బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు న్యాయమైన హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు న్యాయం కోసం పోరాడే వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని టీజేజీ శ్రీనివాసరావు తెలిపారు. న్యాయం కోసం తమను సంప్రదించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికులు, సమరయోధులను సన్మానించడం ద్వారా దేశభక్తి, సేవాభావం, రాజ్యాంగ పరిరక్షణపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, సీనియర్ న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇక మీదట ఎక్కడ అన్యాయం, దుర్మార్గం, దుష్టత్వం జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపించి న్యాయం జరిగే వరకు నిద్రపోము. అయితే చట్టానికి, న్యాయానికి చాలా దూరం ఉంది. కోర్టులో జరిగేదంతా చట్టం, న్యాయం కాదు. న్యాయ వ్యవస్థలో న్యాయం కనిపించట్లేదు. నేను 40 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేస్తూ ఎక్కడ కూడా నాకు న్యాయం జరిగిందని ఎవడు చెప్పేవాడు కనపడలేదు. న్యాయం చేస్తున్న జడ్జిలు కూడా మేము న్యాయం చేస్తున్నామని ఎవడు చెప్పడం లేదు. వాళ్ళు కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నారు, కానీ న్యాయం తన పని తాను చేసుకుపోతుందని ఎవడు చెప్పడం లేదు. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు నుండి మేము యుద్ధ సైనికులతో, తర్వాత స్వతంత్ర యోధులతో కలిసి పనిచేసి మేము న్యాయం అనే దాన్ని మేము మరి వెండి తెర మీద చూపించదలుచుకున్నాం. ఇక అన్యాయం చేసేవాడు ఇక నిద్రపోవడానికి వీలు లేదు. ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మా దృష్టికి తెండి, మా అడ్రస్ తీసుకోండి. మేము 4/6 అరండల్పేటలో మా యొక్క న్యాయ సంస్థకి సంబంధించిన ఆఫీస్ ఉంది. దయచేసి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పేరు పేరున అందరూ కూడా మరి మీరు వచ్చి మా సేవలు అందుకోండి. యూజ్ అండ్ యూస్ఫుల్, ఉపయోగించుకోండి, ఉపయోగపడండి. అంతేగాని యూజ్ అండ్ త్రో అనేది కానీ, స్వార్థం కానీ లేకుండా, ఎందుకంటే లోకంలో మనం ఏమి పట్టుకెళ్ళేది లేదని అందరూ చెప్తారు. దయచేసి ఇది గమనించండి. చేసి అందరూ కలిసి దేశాన్ని కానీ మరి యొక్క ప్రతి మనిషి బాగుండాలని ఆశపడండి. ఆ మనుషుల్లో మనం కూడా ఉండాలని మీరు ప్రాధాయపడండి. అదే మమ్మల్ని పైకి తీసుకొస్తుంది. మీరు పైకి రావాలని ఆశపడతారు.